ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నారు విఐ లెనిన్. బ్రదర్ కేఏ పాల్ మంచి ఫామ్లో ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. కేఏ పాల్ గారు ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళాలన్నా హెలికాప్టర్లోనే వెళ్ళేవారు. ఆయన అంత ఫామ్లో ఉన్నారు. ఎక్కడైనా స్వస్థత కూటములు చెప్పాలనుకుంటే ఆ ప్రాంతం చుట్టుపక్కల హెలికాప్టర్లతో పాంప్లెట్లు చల్లేవారు. మినిమం 2 నుంచి 3 లక్షల వరకు ఆ కూటములకి జనాలు వచ్చేవారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్, అతని అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ చిన్న చిన్న కూటాల్లో ప్రసంగికుడుగా హైదరాబాదులో మరియు నగరంలో చుట్టుపక్కల చర్చెస్లో యూత్ మీటింగ్లు పెట్టుకునేవాడు. చిన్న చిన్న మీటింగులకి అటెండ్ అయ్యేవాడు. అక్కడ కేఏ పాల్ అమెరికా నుంచి ఆఫ్రికా ఖండం వరకు ఏ దేశాన్ని వదలకుండా తిరిగేస్తూ పీస్ మిషన్ అంటూ విమానాలు వేసుకొని తిరిగేవారు కేఏ పాల్. కాలం గిర్రును తిరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ అనగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మొదలైంది కేఏ పాల్ గారి పతనం. సందు దొరికితే చాలు కేసులు పెట్టాలన్నట్టు ప్రయత్నాలు మొదలయ్యాయి. క్రమంగా హెలికాప్టర్లు, విమానాలు పోయాయి కేఏ పాల్ గారికి. అదే సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ భారీ సభలు పెట్టడం మొదలుపెట్టారు. బీభత్సమైన పబ్లిసిటీ పెంచుకున్నారు బ్రదర్ అనిల్ కుమార్. వర్షం పడిన ప్రేయర్తో ఆపేటటువంటి శక్తివంతమైన క్రైస్తవ మత ప్రబోధకుడుగా ఎదిగాడు మన అనిల్ కుమార్. క్రిస్మస్ పండగ అంటూ భారీ అడావిడి చేసి రాష్ట్రమంతా కోటాలు పెట్టేవాడు. వైఎస్ఆర్ హయాంలో బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిపోయాడు. మణికొండలో పెద్ద చర్చి కూడా కట్టుకున్నాడు. అప్పుడే బ్రదర్ సతీష్ కుమార్ కూడా మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. కాలం మళ్ళీ గిర్రున తిరిగింది. వైఎస్ఆర్ మరణించారు. జగన్ కేసుల్లో ఇరుక్కున్నారు. బ్రదర్ అనిల్ హవా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో కల్వరి సతీష్ కుమార్ ఫామ్లోకి రావటం మొదలైంది. కూకట్పల్లిలో వై జంక్షన్ సమీపంలో ఒక ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు చేసే స్థాయికి ఎదిగాడు మన అనిల్ కుమార్. చివరకు ఆసియాలోనే అత్యంత విశాలమైన కల్వరి టెంపుల్ను మియాపూర్ సమీపంలో కట్టుకున్నాడు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి క్రైస్తవ మత ప్రచారకుడిగా ఎదిగాడు మన సతీష్ కుమార్. మళ్ళీ కాలచక్రం రివ్వున తిరిగింది. వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఇప్పుడు బ్రదర్ సతీష్ కుమార్ని తొక్కడం స్టార్ట్ చేశారు. అతడు ఇంత అవినీతిపరుడు, అంత అవినీతిపరుడు అని ఆయన పైన కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. డిజిటల్ స్టేజ్లు పెట్టి ప్రచారం చేస్తాడు, అహంకారం అంటూ ఇటీవల దాడి మొదలైంది. క్రైస్తవంలో అత్యధికులు దళితులే, కానీ పైన ఉదహరించిన ప్రచారకుల్లో ఒక్కరు కూడా దళితులు కాదు. ఇక్కడ కేఏ పాల్ గారు, బ్రదర్ అనిల్ కుమార్, బ్రదర్ సతీష్ గారు ఎవరు శుద్ధ పూజ్యులు కారు, పరిశుద్ధులు కారు. అందరూ మత ప్రచారాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన వారే. కేఏ పాల్, సతీష్ కుమార్ ఇద్దరు కాపులే, కానీ బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణుడు. కానీ దళిత క్రైస్తవులు మాత్రం వీరి గురించి వర్గాలుగా విడిపోతారు. పార్టీల పరంగా కులాలపై అభిమానంతో విడిపోయి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. మతం అనేది ఒక మత్తు. రిలీజియన్ ఈజ్ ద పవర్ఫుల్ డ్రగ్. అంటే అందులో పీక్ స్టేజ్లో క్రైస్తవులు ఉన్నారని అర్థమవుతుంది. ఇది మత ప్రచారం కాదు, పక్కా వ్యాపారం.